ఎంతో మంది ప్రముఖ నటీ నటులు నరేష్ గారు, ఆమిని గారు, లక్ష్మీ మంచు గారు అండ్ ఎంతో మంది ప్రామిసింగ్ హీరోలు అండ్ హీరోయిన్స్ అందరూ కూడా కలిసి మన ముందుకు చందమామ కథలతో కనిపించనున్నారు. Firstly, I would like to thank Praveen sir. నేను సెంథిల్ గారి దగ్గర మానేసిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ కోసం తిరుగుతుండే. సో తన వర్క్ నచ్చి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. చాలా కోఆపరేట్ చేశారు. సెట్లో కొంచెం లైటింగ్కి దేనికి లేట్ అయినా సరే. సో బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ గుడ్. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫ్రమ్ లక్ష్మీ మ్యామ్ టు అమిత, రిచా, శౌర్య, అభిజిత్, చైతన్య, నరేష్ సార్, ఎవ్రీవన్. ప్రోమో కట్ చేసినటువంటి టెక్నీషియన్ భాస్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బేసిక్గా మూవీకి కాన్సెప్ట్ చెప్తే చాలా ఈజీ టు క్యారీ. ఆడియన్స్ మైండ్ సెట్ ఈ సినిమా ఈ మూడ్లో ఉండిద్ది అనేది చెప్తే చాలా అడ్వాంటేజ్. ఈ సినిమాకి మాత్రం చాలా టాస్క్. 8 స్టోరీస్, 12 లైవ్స్, ఆ ఇంటర్ కనెక్ట్ చెప్పడం అన్నది 2 మినిట్స్లో చెప్పడం అన్నది కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే డైరెక్టర్ 2.5 గంటలకి స్లాట్ ఉండిద్ది చెప్పడానికి. 2 మినిట్స్లో చెప్పడానికి మాత్రం నాకు చాలా టఫ్ జాబ్ అయింది. థ్యాంక్ యూ భాస్కర్ గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు మిస్టర్ సివి రావు గారు, టెక్నికల్ హెడ్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. వారి సపోర్ట్ కూడా చాలా ఇమ్మెన్స్గా ఉందండి ఈ ప్రాజెక్ట్లో. పైనమే ఈ పాటలో 7 కథలు వస్తాయండి. వినటానికి ఒకే పాట. ఎండమావిలో గాలం వేసే ఒక అమ్మాయి, ఆ గాలానికి నేను ఎర్రనవుతాననే ఒక అబ్బాయి కథ. వీళ్ళిద్దరిది, అభిజిత్ది. కలలు కరిగి వెతలు పెరిగి దిగులు పడి నిలిచి గెలిచే ఓ పసి మనసు కథ లక్ష్మి గారిది. తరిగే మమతలకి తిరిగి కలిసే వలపులకి నడుమ ఊగిసలాడే 2 మనసుల కథ నరేష్ గారిది, ఆమని గారిది. రంభా ఓరోసి మేనకలనైనా 2 నిమిషాల్లో లేపుకెళ్తాననే కదా శౌర్యది. నిలువ నీడకాయ ఆశపడి ఆరాటపడే ఓ నిండు మనిషి కథ కృష్ణేశ్వరరావు గారిది. ఎక్కడున్నారు కనపడలేదు. కృష్ణేశ్వరరావు గారిది. పేగు బంధానికి విధి రాతలకి నడుమ పరుగులు తీసే ఓ కవి కథ కిషోర్ గారిది. వెనక్కి తిరిగి చూస్తే వదిలే ప్రసక్తి లేదని దొర్లిపడే కథ చైతన్య కృష్ణది. బాబోయ్, వాట్ అన్ ఇంట్రొడక్షన్. జాగ్రత్తగా వింటే సినిమా కథ చెప్పేశాడు ఈయన. మొత్తం సినిమా కథ చెప్పేశాడు. అర్థం కాకుండా చెప్పాను అనుకుంటున్నాను. ఓ ప్రవీణ్ గారు, మీరు ఎఫెక్షన్తో అన్ని పట్టుకున్నారేమో అనుకున్నాను. చెప్పకు అని అంటున్నారా? ఇన్ని కథల్లో ఇంకొక కథ మిగిలిపోయిందండి. కళ్యాణ గడేలకై యజ్ఞ యాగాలు చేసి ఎదురు చూసే కథ కృష్ణుడు గారిది. ఈ పైనమే సాంగ్లో 7 కథలు వస్తే ఆయన కోసం ఆయన కథకి ఓ పాటే ఉందండి. ఆ తర్వాత చెప్తారు. అండ్ పైనమే ట్యూన్ నాకు ఇచ్చినప్పుడు మిక్కీ జే మేయర్ గారు, ప్రవీణ్ గారు నాకు ఒక 4 days టైం ఇచ్చారండి. 4 daysలో అయితే చాలు అని చెప్పేసి నాకు రాయడానికి కరెక్ట్గా 1.5 గంట పట్టిందండి. దానికి కారణం నేను స్క్రిప్ట్ చదివి ఉన్నాను అప్పటికే. నాకు ఎంత నచ్చితే 1.5 గంటలో అయిపోయిందంటే రొటీన్ లవ్ స్టోరీ అప్పుడు నాకు పాట ఇచ్చి మిక్కీ జే మేయర్ గారు ఫోన్ చేసేవాళ్ళు 10 రోజుల తర్వాత పాట అయిందని. ప్రవీణ్ గారు చేసేవాళ్ళు అవ్వలేదనేవాడిని. ఇది మాత్రం నాకు 1.5 గంట పట్టింది. అది నచ్చింది. ఇది అంతకీ 3 నచ్చింది. కృతజ్ఞతలు తెలపండి నేను ఈ సినిమాలో రాసినందుకు, అవకాశం ఇచ్చినందుకు. ఎల్బిడబ్ల్యూలో నాకు మొదటిగా అవకాశం ఇచ్చి తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా అని రాస్తే దాన్ని ఓకే చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రవీణ్ గారికి. ఎందుకంటే నాకు ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమా, ప్రతి పాటలు దానివల్లే వచ్చాయి, ఆ పాట వల్లే వచ్చాయి. అందుకు क्या है बोले तो मेरा कैरेक्टर अशरफ है. देखा ना तुम लोग, ज़बरदस्त बना है. हमारे डायरेक्टर साहब बहुत ज़बरदस्त बना है. और ये मूवी के बारे में क्या बोलना, एकदम माशाल्लाह बहुत खूबसूरत बना है. और इंशाल्लाह बहुत अच्छा करेगा मूवी. థ్యాంక్ యూ సో మచ్. అందరూ తప్పకుండా మూవీ చూడండి. రిలీజ్ డే తొందరలోనే మీకు అనౌన్స్ చేస్తారు ఇవాళే. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అమ్మయ్య, తెలుగు తప్పితే అన్ని భాషల్లో చాలా చక్కగా మాట్లాడారు. చప్పట్లు. అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వీఆర్ గెటింగ్ మోర్ రెస్పాన్స్ దెన్ ఐ వాజ్ థింకింగ్ విల్ గెట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ.
And I want to thank Praveen sir once again and Chani sir for giving me this opportunity. It was lovely working with all of you, all my colleagues. I'm so happy I got to work with Senior Naresh Garu once again, Lakshmi Manchu Garu, and Abhijit, and all of you, Isha, everyone. So thank you so much. Thank you for coming. How can I forget to mention Miki Garu? Thank you so much for composing such a nice music for all of us. And music is really awesome. Thank you. Yeah, of course. Sorry, Mickey, for not mentioning. You're the hero of this event here, and you've given wonderful music. Thank you so much. Chala chala dhanyavadalu. Telugulo kuda cheptunnanu. మిక్కీ సార్ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్. మీ మెలోడీస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేనేం చెప్పాలనుకుంటున్నానో అన్నీ శిల్ప చెప్పేసింది. సో ఐ హ్యావ్ నథింగ్ టు టాక్, బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ blessed and very lucky to be part of this team. And Mickey sir, I'm a huge fan of your music, and you have a beautiful magic and which spreads joy all over. I really loved all the songs. And thank you Praveen sir for giving me this opportunity. Thank you Chanakya sir. Thank you everyone. ప్రతి ఒక్క జీవితం ఓ చందమామ కథ. ఎందుకంటే చందమామకి మచ్చ ఉంటుంది, ప్రతి జీవితంలో ఏదో ఒక మచ్చ ఉంటుంది కాబట్టి ఆ మచ్చలన్నింటినీ దండగా గుచ్చి విచ్చుకున్న పువ్వులాగా తెర మీద ఆవిష్కరించారు ప్రవీణ్ గారు ఈ సినిమాని. ఎన్ని పాటలు రాసినా లేక పాటలో ఎన్ని గొప్ప వాక్యాలు రాసినా ఒక్కో వాక్యం నేను రచయితని అన్న నమ్మకం ఆ రచయితకు కలిగిస్తూ ఉంటుంది. అలాంటి వాక్యం ఈ పాటలో నటించే జగంలో నీ పాత్ర తెలుసుకో అని రాయగలగడం. జగన్నాటక సూత్రధారి అని భగవంతుడిని అంటారు. ఆయన రచించిన ఆ నాటకంలో మనందరం పాత్రధారులం కాబట్టి జగం మొత్తం నటిస్తూ ఉంటుంది కాబట్టి ఈ నటించే ప్రపంచంలో నీ పాత్ర ఏంటో తెలుసుకుంటే అది ప్రతినాయకుడు పాత్ర, నాయకుడు పాత్ర, హాస్య పాత్ర తెలుసుకుంటే ఆ పాత్రను కనుక సరిగ్గా తెలుసుకుంటే మనం ఈ నాటకాన్ని విజయవంతంగా పూర్తి చేయగలం, వేరే వేదిక మీదకి మళ్ళీ మారగలం. ఆ నటించే జగంలో నీ పాత్ర తెలుసుకో అన్న వాక్యం నాకు చాలా సంతృప్తినిచ్చింది. అలాంటి నేపథ్యం ఉన్న కథ నాకు అందించినందుకు ప్రవీణ్ గారికి కృతజ్ఞతలు. ఇక చెప్పేదేముంది, మిక్కీ గారి మాధుర్యమైన బాణీకి ఆ మాత్రం పదాలు కుదరడం అనేది పరిపాటిగా అయిపోయింది. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇలాంటి ఎన్నో మంచి అవకాశాలు నాకు మిక్కీ గారి ద్వారా లభించినాయి. అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. I thank director Praveen Sattar for offering me this role. Thank you so much, and also Chanakya Garu. And I really thank Chetu as well because he has supported me a lot. This is my first movie, so each and every shot mundu he used to tell Shamli ila chey manam ila cheste baaguntunda ani he used to make me free anamata in front of the camera. So I'm really missing him. And sir, so Mickey J, Mayor, I'm really a fan of you. I love the songs of Kotta Bangar Lokam. So I'm very happy that you are part of this movie. And thank you so much.